మా తమ్ములను కోరుతా ఉన్నాం. 100% మేము పబ్లిక్ మీటింగ్నే చెప్పినాం. మేము కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే ఇది రద్దు చేస్తాము. ఫార్మాసిటీ ఇక్కడ రావడానికి లేదు. మేము ఫార్మాసిటీ రద్దు చేస్తామని ఎన్నికల ముందు మా మేనిఫెస్టోలో పెట్టినాం. పూర్తిగా రద్దు చేసే కార్యక్రమమే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పూర్తిగా రద్దు చేసేటువంటి మాటనే నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కాబట్టి ఇంకా ఫార్మాసిటీ అనేటువంటిది అక్కడ ఉండదు. ఫార్మాసిటీ ఉండదు అనేటువంటి మాట ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చాము. ఒక మాట వినండి. ఫార్మాసిటీ రద్దు తర్వాత ఏం చెప్పిండు అక్కడ కనబడుతుంది కదా పైన, మల్రెడ్డి రంగారెడ్డి. ఒక నిమిషం అది పెట్టు, ఆ స్క్రీన్ పెట్టు, ఆ పేపర్ కటింగ్ పెట్టు. ఫార్మాసిటీ రద్దు చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సీతక్క గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ కోదండరెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు అందరూ చెప్పిన మాట ఏంది? రద్దు చేసి ఆ భూములు తిరిగి రైతులకిచ్చేస్తాం, ఆ భూములు తిరిగి రైతులకిచ్చేస్తామని చెప్పినారు. కానీ ఇవాళ ఏం డ్రామాలు ఆడుతున్నారు? ఆ రైతులందరికీ ఇప్పుడు భూములు వెనకకి ఇయ్యారంట. ఆ మల్రెడ్డిది పెట్టు స్టేట్మెంట్, మల్రెడ్డి రంగారెడ్డిది పెట్టు, నెక్స్ట్ లాస్ట్ పెట్టు. ఏం చెప్పినారు అంటే మాటనే నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కాబట్టి ఇంకా ఫార్మాసిటీ అనేటువంటిది అక్కడ ఉండదు. ఫార్మాసిటీ ఉండదు అనేటువంటి మాట ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చాము. ఫార్మాసిటీ భూములను పేదలకు తిరిగి ఇస్తాం. ఇప్పుడు ఇంచన్ని ఇచ్చిండ్రా, గజం కాదు ఇంచు భూమి వెనుకకి ఇచ్చిర్రా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మొత్తం రియల్ ఎస్టేట్ దందా. ముఖ్యమంత్రి, ఆయన బంధువులు, ఆయన కాంగ్రెస్ నాయకులు, చిన్నోడు లేచినోడు లేవనోడు, చిన్నోడు పెద్దోడు అందరూ ఇవాళ మొత్తం ఒకటే పనులున్నారు. ఎట్లా భూములు గుంజుకోవాలి? 16-14 వేల ఎకరాలు కాదట, ఇప్పుడు 30,000 ఎకరాలట. ఇదివరకేమో బిల్డప్ ఇచ్చి భూములు వెనకకిస్తామని చెప్పి ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పి ఇవాళ ఫ్యూచర్ సిటీ అని పొంకనాలు కొడుతున్నాడు. అమెరికాను మించిన నగరం కడతా అంటున్నాడు. ఇవాళ నేను ఒకటే మాట అంటున్నా, ఆయన ఫ్యూచర్కే దిక్కులేదు. రాహుల్ గాంధీ కోపం వస్తే రేపో మాపో అడ్రస్ లేకుండా పోతాడు. ప్రజలకు కోపం వస్తే ఎప్పుడు బంగాళాఖాతంలో కాంగ్రెస్ పార్టీని ఎత్తేస్తారో వాళ్ళకే తెలియదు. అట్లాంటిది ఈయనంట ఫ్యూచర్ సిటీ కడతా. ఇటువంటి పొంకనాలు మస్తుగా విన్నాం. ఒకటి మాత్రం పక్కా, ఫార్మా సిటీకి సంబంధించినంత వరకు మన విధానం స్పష్టంగా ఉన్నది. ఆ రోజు భూసేకరణ ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా ఫార్మా సిటీ కోసం మాత్రమే జరిగింది. ఇంకా ఏ రకంగా కూడా అక్కడ నేను జూ పార్క్ పెడతా, డేటా సెంటర్ పెడతా, ఇంకోటి పెడతా, రియల్ ఎస్టేట్ దందా చేస్తా, మా అల్లునికి ఇంత ఇస్తా, మా తమ్మునికి ఇంత ఇస్తా అంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు, చట్టం ఒప్పుకోదు. చట్ట ప్రకారం కూడా మీరు చేసేది తప్పు. అందుకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అక్కడ పెట్టుబడి పెట్టాలని చెప్పి ఎవరినైతే ఇవాళ ముఖ్యమంత్రి గారు కాళ్ళు వేళ్లు పట్టుకొని తిరుగుతున్నాడో, గడ్డాలు పట్టుకుంటున్నాడో వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నా, మీరు గనక లా చూసుకోకుండా, చట్టం చూసుకోకుండా ఇష్టానుసారంగా పోతే నష్టపోయేది మీరే, గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా.